ఏపీ రాజకీయాల్లో వింత పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పైగా అధినేత జగన్ వైఖరి తప్పుబడుతూ బయటకొచ్చిన వారే అధికం. అయితే ఇలా బయటకొచ్చిన వారు రాజకీయంగా కనిపించడం చాలా అరుదు. ఎవరైనా అవకాశాల కోసం పార్టీలు మారతారు, కానీ వీరంతా అధినేతలో మార్పు కోసమే పార్టీ మారినట్టు కనిపిస్తున్నారు. కూటమి పార్టీలో చేరిన తర్వాత కనీసం బయటకు కనిపిస్తున్న వారు చాలా తక్కువ. అయితే ఇలా కూటమిలో చేరిన వారంతా రిలాక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. 2029 ఎన్నికల్లో చూసుకోవచ్చు కదా అన్న ధీమాతో కూడా ఉన్నవారు ఉన్నారు. అందుకే వచ్చామా సైలెంట్గా ఉన్నామా అన్నట్టున్నారు. వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం జనసేనలో చేరిపోయారు. ఒకప్పుడు ఆయన ప్రకాశం జిల్లాలో తిరుగులేని నేత, కానీ ఇప్పుడు ఎక్కడో జనసేన వెనుక బెంచిలో కూర్చున్నారు. అయితే ఆయన రాకను ఎక్కువ మంది వ్యతిరేకించారు. పవన్ మాటిచ్చారు కాబట్టి చేర్చుకున్నారు. జనసేనలోకి వచ్చాక బాలినేనికి సీన్ అర్థమైంది. కూటమి ఐక్యతకు అందరం కలిసి కృషి చేద్దామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి పట్టించుకునేవారు లేరు. అయితే బాలినేనికి పవన్ ఏం హామీ ఇచ్చారో తెలియదు. ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి పదవులు ఇస్తారో తెలియదు. ప్రస్తుతం మాత్రం ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒక బాలినేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలు చాలా మంది కూటమిలో చేరారు. ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య ఇలాంటి నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరారు. కానీ తాము చేరిన పార్టీ కార్యక్రమాల్లో కనిపించరు. కనీసం వీరి వాయిస్ కూడా వినిపించదు. అయితే వీరి పరిస్థితి చూస్తుంటే మాత్రం ఎలాగైనా వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనతోనే బయటకొచ్చినట్లు అనిపిస్తోంది.